అందరికీ నమస్తే. ఋషికొండ ప్యాలెస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. నిన్న అమిత్ షా గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉందో, పర్యటనలో భాగంగా నిన్న అమిత్ షా గారు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నిన్న రాత్రి భోజనం చేయడం జరిగింది. సో, ఆ సందర్భంగా అక్కడ కలిసినటువంటి అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాట్లాడుకుంటున్న కొన్ని డిస్కషన్స్ బయటకొచ్చాయి. అందులో ఒకటి ఏంటి అంటే ఏదైతే మన ఋషికొండకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలో అక్కడ ఒక ప్యాలెస్‌ని నిర్మించారు. ఆ ప్యాలెస్‌కి సుమారుగా 500,00,00,000 వెచ్చించి ఆ 500 కోట్లతోటి ఆ ప్యాలెస్‌ని నిర్మించారు. ఇంత విశాలవంతమైన ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? సో, దీనికి అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంతమందేందంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అని, కొంతమందేందంటే వైజాగ్‌కి రాజధానిగా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పరిపాలిస్తారు అని చెప్పి, మరికొంతమంది ఏదైతే టూరిజం మినిస్టర్ అప్పటికి సంబంధించినటువంటి రోజా గారు ఉన్నారో, రోజా గారు ఏమంటే ఇది టూరిజంకి సంబంధించిన ప్యాలెస్ అని చెప్పి, మరికొందరు విజిటర్ ప్యాలెస్ అని చెప్పి రకరకాలుగా దాని గురించి చెప్పడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే చాలా విలాసవంతంగా. సో, ఇప్పుడు వరకు ఒక అమెరికా అధ్యక్షుడికి గాని, ఇంకా ఏ ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు గాని, పీఎంలు గాని ఉండే దానికి కూడా అంతకు మించి ఉన్నటువంటి ప్యాలెస్ నిర్మించారనేది ఒక టాక్ నడిచింది. సో, తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్లి విజిట్ చేశారు. ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి చూశారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడడం మనం చూసాం. ఇప్పుడు కొత్తగా దానికి సంబంధించిన అంశం ఏంటి అంటే, నిన్న అమిత్ షా గారు అడుగుతున్న సందర్భంలో నారా లోకేష్ గారు ఒక విషయం చెప్పారు దాని గురించి. ఏంటి అంటే అది హరిత ట్రిబ్యునల్. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సంస్థ ఉంటుందో, ఈ సంస్థ నుంచి అక్కడికి సంబంధించినటువంటి ఏదైతే ఋషికొండకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం అనే కాదు ఎక్కడైనా సరే అటవీ శాఖ గాని, వనర శాఖలు అటువంటి గాని, లేదా భూమి, గాలి ఏదైనా సరే పొల్యూట్ జరుగుతున్నా, ఏదైనా కాలుష్యం జరుగుతున్నా, లేదా ఇప్పుడు అటవీ శాఖని కటింగ్ చేయడం గానీ, ఇంకో రూపంలో దాని కన్‌స్ట్రక్షన్ గురించి గానీ, లేదా కెమికల్ ఫ్యాక్టరీస్ గురించి అటవీ శాఖని కట్ చేయడం, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో కంపెనీలు పెట్టడం గురించి గానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎన్‌జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే సంస్థ కిందకొస్తాయన్నమాట ఇవన్నీ. సో, వీటికి సంబంధించి ఎలా అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడు రుషికొండ అనేది ఒక గ్రీనరీకి సంబంధించినటువంటి ఒక వర్షన్ అది. రుషికొండ అనేది కంప్లీట్‌గా కొండ ఎలా చూస్తుంది అనంటే, రుషికొండలో గతంలో అక్కడ రామానాయుడు గారు స్టూడియో నిర్మించే టైంలో కూడా ఈ ఇబ్బంది జరిగింది. సో, ఎన్‌జీటీ అనే ఏదైతే సంస్థ ఉందో ఇది 2010లోనే స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య మెయిన్ ఎజెండా ఏంటి అంటే, ఏదైతే మనకి పంచభూతాలు లైక్ ఇలాంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, ఎటువంటి వాటిని కబ్జాలు గాని, ఇంకో రూపంలో వాటికి ఇబ్బంది జరిగినా, లైక్ ఇప్పుడు ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. దాని నుండి వచ్చిన పొల్యూషన్ ద్వారా అది ఒక అటవీ శాఖకి సైడ్ డైవర్ట్ చేశారనుకుందాం. డైవర్ట్ చేసినప్పుడు అక్కడ మొక్కలవి పుట్టడానికి గాని, పెరగడానికి గాని ఆస్కారం ఉండదు. అది కూడా డైరెక్ట్‌గా మనం కోర్టుల్లో కాకుండా ఏదైతే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎన్‌జీటీ ఉందో, ఈ సంస్థ ద్వారా దాన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. సో, దానికి సంబంధించి కూడా ఈ సంస్థకి ఏదైతే ఉంటుందో, కోర్టులను మించి అధికారం ఈ సంస్థ చేతిలో ఉంటుందన్నమాట. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే పర్యావరణానికి సంబంధించి ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినా సరే, ఈ ఎన్‌జీటీని మనం ఎవరమైనా ఆశ్రయించొచ్చు. సో, అలాంటి ఎన్‌జీటీ నుంచి 200,00,00,000 పెనాల్టీ కట్టాలి. ఏదైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ప్యాలెస్ ఏదైతే కట్టిన ప్యాలెస్ ఉందో, ఆ ప్యాలెస్‌కి సంబంధించినటువంటి మీరు ఆల్రెడీ పర్యావరణ పరిరక్షణలో ఉన్నటువంటి ఋషికొండ దాన్ని మీరు ఆల్రెడీ సగాన్ని డిమోలిషన్ చేసి, సగం కొండని మీరు కట్ చేసి ప్యాలెస్ నిర్మించారు కాబట్టి, దానికి గాను మీరు 200,00,00,000 నష్టపరిహారం కట్టాలి అని చెప్పి ఏదైతే ఎన్‌జీటీ ఉందో, ఎన్‌జీటీ నుండి వీళ్ళకి నోటీస్ వచ్చింది. ఎవరు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్‌కి. రైట్. ఇప్పుడు కొంతమంది దీనికి సంబంధించిన వాదన ఎలా ఉంది అంటే, ఈ 200,00,00,000 జగన్మోహన్ రెడ్డి కడతారా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కడతదా? ఇటు 2 విషయాలను మనం 2 కోణాల్లో చూడొచ్చు. ఒక కోణం ఏంటి అంటే, పర్టిక్యులర్‌గా మనం ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు అది నిర్మించారు గానీ, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తను నెక్స్ట్ 25 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అనే ఒక ఎజెండా తోటి, అలాంటి ఒక ఆలోచనతోటి ఇది నిర్మించారు. అది ఒక్కటే కదా జనాలందరికీ నచ్చజెప్తూ నేను నెక్స్ట్ ఇంకో 25 ఏళ్ళు నేనే సీఎం ఉంటాను. వైజాగ్‌ని మనం రాజధానిగా మారుస్తాము. ఇక్కడ అమరావతిని తీసేస్తామనే అంశాన్ని పదే చెప్పడంతోటి జనాలు కూడా వైజాగ్‌ని రాజధాని చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు. చాలా మంది చెప్పిన విషయంలో ఏదైతే నవంబర్ 11వ తారీఖు నాడు, నవంబర్ 5వ తారీఖు నాడు, నవంబర్ 6వ తారీఖు నాడు ఇలా విశ్లేషకులు అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు రకరకాల డేట్లు చెప్పినప్పటికీ ఈ ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో జగన్మోహన్ రెడ్డిది అది వైజాగ్‌లోనే జరుగుతది. పరిపాలన రుషికొండ ప్యాలెస్ నుండే జరుగుతది అనే అంశాన్ని అప్పట్లో బాగా వైరల్ చేసిన సందర్భం మనందరికీ తెలుసు. సో, ఇప్పుడు దాని పరిస్థితిలో అది తన సొంత ప్యాలెస్ కాదు.
గవర్నమెంట్కి సంబంధించిన నిధితోటి గవర్నమెంట్ ప్లేస్లో కట్టినటువంటి ప్యాలెస్ అది. సో ఇప్పుడు దానికి సంబంధించిన భారం ఏదైతే 200 కోట్లు పెనాల్టీ కట్టాల్సిన విషయం ఉందో ఇది ఇప్పుడు గవర్నమెంట్ మీద పడింది. సో తన సొంత ప్యాలెస్ అనుకోండి, తను కట్టాలి, 100% తను కట్టాలి. ఏదైతే పర్యావరణ పరిరక్షణలో దీనికి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఏదైతే చట్టం ఉంటుందో, చట్టం అంటే అది ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ ఉంటుందో, లైక్ ఒక ఎన్జిఓలా అనుకుందాం. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ అనేది నాట్ ఏ ఎన్జిఓ. కోర్టులని వీటన్నిటికి మించిన కంటే పెద్దది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటన్నిటికి సంబంధించి ఒక సిస్టమేటిక్గా క్రియేట్ చేసినటువంటి సంస్థ అనమాట అది. ఎందుకంటే దీనికి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటూ ఎవరు ఉండరు. ఎందుకనంటే గతంలో అమిత్ షా గారు కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే, గతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో టూరిజంకి సంబంధించి ఏదో బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేశారంట. లైక్ అది టూరిజంకి సంబంధించిన ఒక ప్లేస్ అయి ఉండొచ్చు, లేదా ఒక హోటల్ లాంటిది అయి ఉండొచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ అది. దానికి కూడా వీళ్ళు పెనాల్టీ వేయడం జరిగింది. అంటే అప్పట్లో కూడా ఈ ఎవరైతే అమిత్ షా గారు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళతో మాట్లాడి పెనాల్టీని అంత కాదండి, ఒక ఇంత కట్టగలం అన్నట్టుగా ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకున్నారు తప్ప జీరో పెనాల్టీ లేదా మేము కట్టము అనే దానికి ఆస్కారం లేకుండా పోయింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఏదైతే ఎన్జిటి ఉందో దీన్ని ఎదిరించే స్థాయి లేదు. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఈ 200 కోట్లు మరో భారంగా మారింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆల్రెడీ గతంలో చేసిన అప్పుల్ని వడ్డీలు కట్టుకుంటూ, ప్రస్తుతం వాళ్ళు ప్రకటించిన పథకాలని అమలు పరుస్తూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటున్న టైంలో ఇలాంటిది ఇంకో 200 కోట్లు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి పడతాయి? మళ్ళీ సామాన్య ప్రజల మీదే పడుతుంది భారం. అది రకరకాల రూపంలో పడవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పరిహారం కట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలుపు. థ్యాంక్ యూ.